మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రస్తుతం బీజేపీ పార్టీలో చేరారు. అనూహ్యంగా అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే చేపట్టిందో అందులో భాగంగానే నల్గొండ జిల్లాకు సంబంధించి ఫస్ట్ వికెట్ పడిందని చెప్పొచ్చు. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో కొంత అంగబలం ఆర్థిక బలం ఉన్న నేతగా పేరొందిన ఆయన ప్రస్తుతం బీజేపీలోకి చేరడం తోటి బీజేపీ జిల్లా నాయకులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు కూడా కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఆయన రాకను. అయితే ఆయన ఎట్టకేలకు తరుణ్ చుక్ ఆధ్వర్యంలో డాక్టర్ లక్ష్మణ్ సారథ్యంలో ఢిల్లీకి వెళ్లి తరుణ్ చుక్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నల్గొండ పార్లమెంటు స్థానాన్ని తనకు గనక కేటాయిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఆయనకు సంబంధించిన వర్గీయులు హింట్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం కొంత రాజకీయ పరిస్థితులను తారుమారు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా అంటే ఈ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బలంగా ఉంది. ఇప్పుడు పార్లమెంటు స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో విస్తృతమైన కార్యక్రమాలకు వాళ్ళు ప్రణాళిక చేసుకోవడమే కాకుండా బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రాష్ట్రంలో. ఈ నేపథ్యంలోనే బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే ఉందో ఇందులో సైదిరెడ్డి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తోటి కొంత బీజేపీకి కొంత బలం వచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ పార్లమెంటు స్థానంలో పోటీ చేసేందుకు బలమైన లీడర్లు లేరనేది కొంత ఇక్కడ అపవాదు ఉంది. సో ఈ నేపథ్యంలో సైదిరెడ్డికే పార్లమెంటు స్థానాన్ని కేటాయించి ఇక్కడ పోటీలో దింపుతారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మొత్తానికైతే ఇక్కడ ఉన్న నాయకులు ఈ జిల్లా నాయకత్వం ఏదైతే ఉందో పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి నాయకులు ఎవరు కూడా సైదిరెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రాగానే ఆయన గనక పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తే మేము పని చేయమని బహాటంగానే చెప్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ కొంత ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలహీనమైందన్న విషయం వాస్తవం. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరిని పోటీలోకి దించుతారు? ఇక్కడ బలమైన నేతగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ ఇక్కడ నుంచి పోటీ చేస్తానని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక సార్లు సుఖేందర్ రెడ్డి కూడా అవకాశం ఇస్తే తన కుమారుణ్ణి ఎంపీగా పోటీ చేపిస్తాం, ఇక్కడ నుంచి గెలిచేందుకు అవకాశం ఉంది బీఆర్ఎస్ అని అనేక సార్లు ప్రకటించినప్పటికీ ఆయన కుమారుని అభ్యర్థిత్వాన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో మొత్తానికి నల్గొండ జిల్లాలో ఆయనకు టికెట్ ఇస్తే పనిచేయమని బీఆర్ఎస్ నేతలు కూడా తెగేసి చెప్పడంతో ఆయన ఇక్కడ పోటీకి విరమించుకున్నాడు. అయితే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన సైదిరెడ్డి ఒక భాగం అయితే నల్గొండకు సంబంధించి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంటే ఈ ప్రధానంగా బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ మూడు పార్టీలు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. తమ బలాన్ని చూపించుకోవాలి, తమ సంఖ్యను పెంచుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో పార్టీ మారుతున్న నాయకుల తీరు మాత్రం కొంత ఆయా పార్టీల్లో కొంత ఇబ్బందికరంగా మారింది. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం తోటి ఒకటిసారిగా బీజేపీకి పోవడం, ఇక్కడ కనీసం బీఆర్ఎస్ కు ఒక సరైన క్యాండిడేట్ కూడా ఉన్నారని వారు చెప్పుకునే పరిస్థితిలో లేకపోవడం, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇప్పటికే కుందూరు రఘువీర్ రెడ్డిని ప్రకటించి తాము గెలుపు కోసం పనిచేస్తామని వివిధ నియోజకవర్గాల్లో అప్పటికే పర్యటనలు ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి రంగులు మారుతున్న రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికల వరకు ఎటు సాగుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.